ఫ్రెండ్స్ టైం 10 గంటల 5 నిమిషాలు అయితే జున్ను స్కూల్లో దించాను అనమాట. యాక్చువల్లీ జున్నుకు ఫుల్ జ్వరం వచ్చింది నా స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత. కానీ ఎగ్జామ్స్ కనుక తప్పని పరిస్థితుల్లో టాబ్లెట్ సిరప్ దోసేసి మరీ తీసుకెళ్ళాను. బయట అంటే స్కూల్లో పిల్లలకి ఏంటంటే ఒకరికి వచ్చిందంటే ఆటోమేటిక్ ఇంకొకరికి వస్తుంది. మన స్కూల్కి వెళ్ళేటప్పుడు జున్ను బాగానే ఉన్నాడు నిన్న, కానీ స్కూల్లో కొందరు పిల్లలకు వచ్చింది క్లాస్లో ఆల్రెడీ. సో దానివల్ల జున్ను కూడా ఫీవర్ వచ్చింది. మార్నింగ్ వరకు జున్నుకు అంటే ఏమంటారు క్లాత్ నీళ్ళల్లో క్లాత్ పెట్టేసి తుడడం జరిగింది అనమాట మొత్తం బాడీ. అట్లా చూస్తే అప్పుడు ఫీవర్ కంట్రోల్కి వచ్చింది. జూనియర్ స్కూల్లో అడగొట్టి వచ్చేసాను. సో ఈరోజు ఏం చేద్దామని చూద్దాం. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చాలా వీడియో చేస్తున్నాను రెగ్యులర్గా. యాక్చువల్గా నాకు వీడియో మంచి వీడియోలు చేయాలని, కానీ మీరు ఎవరు కామెంట్లు చేయట్లేదు, ఏం చేయట్లేదు. అందుకొరకే ఒక్కొక్కసారి చేయాలా వద్దా అని కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నాను. వీడియో చేయాలా వద్దా కామెంట్ చేయండి ఫస్ట్ థింగ్. మీరు చూస్తున్నారు లేదా? మరి చూసిన వాళ్ళు కంపల్సరీ ఒక కామెంట్ పెట్టండి, హాయ్ అని పెట్టండి, ఏదో మీ ఇష్టం పెట్టండి. పెడితే నాకు కూడా ఎంకరేజ్ చేసి ఉంటుంది. మరి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేద్దాం అన్నది వీడియోలో అయితే చూడండి. ఫ్రెండ్స్ 10:40 అవుతుంది. చూసారా బ్లోయర్ పట్టుకున్నాను. ఇంకా ఉగాది దగ్గరకు వచ్చిందనమాట. మొత్తం క్లీనింగ్ చేస్తున్నాను. చూసారు కదా, మొత్తం పేపర్లు అన్నీ మొత్తం వెళ్తున్నాయి. మా జున్నాని బొమ్మలు ఎత్తుకుంటున్నాడు. విన్నాని ఓకే జున్నాని వస్తుంది. విన్నాని బొమ్మలు ఎత్తుకుంటున్నాడు. అమ్మ కూడా ఇక్కడ అన్ని ఇలా బొమ్మలన్నీ క్లీన్ చేసేస్తుంది. చూడండి, క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాండి వాళ్ళ ప్రోగ్రామ్ అంతా కూడా. ఫుల్ హీట్ అవుతుంది, ప్లస్ సామాన్ అంతా నిండిపోతూనే ఉన్నదన్నమాట. ప్రతి ఇంట్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు ఇంట్లోకి వేస్తే కానీ బయటకు పోగనక ఇవాళ అసలు డిసైడ్ అయ్యానుకున్నాం అన్నమాట. ఏ వస్తువు అయినా కూడా అవసరం ఉన్నది ఉంచుకోవాలి, మిగతా అన్ని పడేయాలని చెప్పేసి ఫిక్స్ అయినాం. మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాం ఇవాళ ఇల్లు క్లీనింగ్ వర్క్ చేస్తుంటే స్కూల్ నుంచి కొంచెం ఫోన్ వచ్చిందనమాట. జున్నానికి ఫీవర్ వచ్చింది, తీసుకెళ్ళండి అని చెప్పేసి ఎగ్జామ్ రాసిండు. వచ్చేసి తీసుకొని వచ్చారు జున్ను. నేను చదువుతాను చాలా జున్ను చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాను. టైం 6:51. మేమంతా అప్పటి నుంచి వెళ్ళి మా సామాన్ అంతా చదివేసి జున్ను స్కూల్లో తీసుకొచ్చి ఇప్పుడే కొంచెం రిలీజ్ అయ్యాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఏముంది లోపల? నీందా కీ ఉందా? లోపల కీ ఉందట. ఓకే ఓకే. సో ఇప్పుడు బయటికి వెళ్దాం. మన జున్నానికి కొన్ని ఫ్రూట్ తీసుకురావాలన్నమాట. జ్వరం వచ్చింది జున్నాని, స్కూల్ నుంచి వచ్చింది కదా. మన రేపు ఎగ్జామ్ ఉంది. రేపు ఎగ్జామ్ పెట్టా, రేపు ఈబీఎస్ ఎగ్జామ్ ఉంది జున్నానికి. ఈ రోజు వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయింది. వెళ్దాం ఇంకా మార్కెట్కి వెళ్ళి మనకు ఫ్రూట్ తెస్తాం. నువ్వేం చెప్తాను? లోపల కీ ఉందా? పాకెట్ కీ ఉందట. విన్నాను చెప్తాను. సరే ఓకే ఉండవు. నేను బాయ్ 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 బయట. చలో జున్ను విన్నుతో మళ్ళీ మార్కెట్కి వచ్చాము. ఎల్లిగడ్డలు, ఆలుగడ్డలు, అల్లం తీసుకున్నాము. ఫుల్ రేట్లు అయితే చెప్తున్నారు. సో మా ఇంటికైనా రేట్లు చూద్దాం. మీకు సంగతి ఎక్కువ చెప్పాలని తక్కువ రేట్ చెప్పని చెప్పేసి మనం ఇక్కడ మార్కెట్లో తీసుకున్నాం అనమాట. టైగర్ ఉందా? సో జున్ను విన్ను తీసుకొని, కూరగాయలు తీసుకొని, ఫ్రూట్ తీసుకొని అయితే సమయం వచ్చి 10 నిమిషాలకు అవుతుంది. నాన్న రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్ జ్వరం తగ్గిందా నీకు? మేడం చల్లగా ఉందా? చల్లగా ఉందా? తనే చెప్తాను జున్నుకు జ్వరం తగ్గిందని చెప్పేసి. నీకు విన్ను అన్నయ్య చల్లగా ఉన్నాడా? వేడున్నాడా? వేడున్నాడా అన్నయ్య? అన్నయ్య వేడున్నాడట. కాలుతున్నాడా విన్న అన్నయ్య? అన్నయ్యకు జ్వరం వచ్చింది అన్నయ్యకు, అందుకొరకే వేడున్నాడు. మనం మునక్కాయలు ఎట్లా మునక్కాయలు ఉందట్లయా? ఎట్లనే ఉంది కదా, ఎట్లా ఉంది కదా. ప్రజెంట్ అయితే మనం గాంధీ రోడ్లో వెళ్తున్నాము, టువర్డ్స్ రైల్వే స్టేషన్ రోడ్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్లో చేరేస్తున్నారు. మీరు ఓటు వేసిన వాళ్ళు, బీఆర్ఎస్ వేసిన వాళ్ళు ఎంతమంది కాంగ్రెస్లో చేరారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్ణాటక వెళ్ళి కూడా కాంగ్రెస్లో చేరినట్టయితే నేను ఈరోజు న్యూస్ విన్నాను, నిజమా కాదా కూడా కామెంట్ చేయండి. చలో పాల ప్యాకెట్ తీసుకున్నాము. ఇన్నుకోటి విన్నుకోటి పాల ప్యాకెట్ కదా. బ్రెడ్ కూడా తీసుకున్నాం. ఇలా వెళ్దాం లేచి వెళ్దాం. ఓకేనా? డైలీ అయితే జున్ను విన్న నాతో తిరుగుతున్నారు కదా. కదా అమ్మ ఇక్కడ వాడుకున్నది ఆలుగడ్డ, అల్లం, ఎల్లిగడ్డ. నాకు తెలిసి అల్లం ఎల్లిగడ్డలో నన్ను మోసం జరిగింది అనుకుంటా. ఇక కూరగాయలు అయితే కామన్గానే తెచ్చిన. అల్లం ఎల్లిగడ్డ రాగానే వాటర్ మంచిగా చూసుకున్నావా? చూడకుండా తాగేసినా మంచిగా అంటారు. చిన్న నాని బనానా తింటానవా? విన్ను నాని తింటానా? తింటాడా బనానా? 50 రూపాయల కిలో ఇచ్చారు. ఆలుగడ్డ కూడా మోసం జరిగింది, అల్లం ఎల్లిగడ్డలో మోసం జరిగింది.